పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ సూపర్ 6 హామీలు అన్ని నెరవేరుస్తాం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తాం. అమరావతి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేరుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. చంద్రబాబు రేపు ఉదయం 6 గంటలకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తారని అన్నారు. పెద్దల ఆస్తులు అన్యక్రాంతం అవ్వకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశామన్నారు. కార్యకర్తలపై నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులు వచ్చే 3 నెలల్లో పూర్తిగా తీసివేస్తామని మాటిచ్చారు. మంత్రిమండలిలో బీసీలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు. నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం. సార్ ఎమ్మెల్సీలు మీ ద్వారా జనసేన మొదటిసారి భూమి కొడుతుంది, మండలిలో ప్రవేశపెడుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఇది హ్యాపీ మూమెంట్. బాధ్యత చెప్పాను కదా, జనసేన గాళాన్ని కౌన్సిల్ నుంచి వినిపించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. కౌన్సిల్లో చాలా అర్థవంతమైన చర్చలు జరుగుతాయని, ఇక్కడ అసెంబ్లీకి వచ్చి కొంచెం ఆవేశంగా చర్చలు జరుగుతాయి, అక్కడ అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. అసెంబ్లీకి బ్రేక్ డౌన్ వేస్తూ ఉంటుంది కౌన్సిల్. మీ పాత్ర ఎలా ఉంటుంది? మీకు నేను చెప్పాను, పాత్రికేయుడిగా నేను చాలా కాలంగా ఈ డిబేట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ డిబేట్స్ ఎలా జరుగుతాయి, కంటెంట్ ఎలా ప్రిపేర్ అవుతారు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, సభ్య ప్రపంచానికి మనం ఏం అందజేయాలి, ఇవన్నిటి మీద అవగాహన ఉంది. కాబట్టి సభ్యత అసభ్యత తావు లేకుండా ఒక సంస్కారవంతమైన డిబేట్స్ జరిగే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సీఏతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వరి మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ ఈజ్ సేఫ్ సార్. షీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తున్నారు? తీసుకొస్తాం సార్. దిస్ నాట్ ద ఫస్ట్ కేస్, బిఫోర్ ట్వైస్ ఆర్ థ్రైస్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తున్నాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీ ఈజ్ సేఫ్ హ్యాండ్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. దానితో పాటు ఈరోజు పాపం సోమరెడ్డి మొన్న కూడా వచ్చి కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోయింది అన్నారు. కంటైనర్ టెర్మినల్ తరలి వెళ్ళిపోలేదు అని కృష్ణపట్నం యాజమాన్యం చెబుతుంది. కాకపోతే జరిగేటువంటి లావాదేవీలు తగ్గాయి. ఉన్నటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి తీసుకువెళ్లేటువంటి వాటిల్లో కాస్త తగ్గుముఖం పట్టింది అని చెప్పి ఈరోజు పోర్టు యాజమాన్యం కూడా చెప్తుంది. మీరేమో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేము తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు, నిర్ణయాలుంటే అధికారంలో మేము ఉన్నప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అధికారంలో లేనప్పుడు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి మీరు చేసినటువంటి ఆరోపణల మీద సమగ్రంగా విచారించుకునేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప ఆ విధంగా కాకుండా ఏదో మేము మాట్లాడతామో బురద జరుతాం అనేటువంటి ఆలోచన చేయడం సరైనటువంటి పద్ధతి కాదు, విధానం కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలకు అండగా నిలిచాం.
రాబోయేటువంటి రోజుల్లో కూడా ఆరోగ్యం కొంతమందికి కావాలని ఉద్దేశపూర్వకంగా పెన్షన్లు ఆపారని మా దృష్టికి వచ్చింది. ఈ రోజు రేపటి లోపల అవి కూడా ఇస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు గుర్తించి మరీ మేము పెన్షన్ ఇవ్వమంటే న్యాయ పోరాటం చేసైనా సరే పెన్షన్లు సాధించుకుంటాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం అనేటువంటిది ఎవరి బాబు సొత్తు కాదు. ప్రజలకు సంబంధించి ప్రజలు కట్టినటువంటి పన్నులతో ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాల విధంగా వ్యవహరించి తీరాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి తెలియజేసేది, ఎవరికైనా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాల లోపాలున్నా ఆ లోపాలను సవరించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చి తీరేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో కలిసి ఉండేటువంటి వాళ్ళం, ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళం, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి వాళ్ళం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రజలకు అన్ని విధాల అండదండలను ఇస్తాం. ప్రజలతో కలిసిమెలిసి నడుస్తాం. ప్రజలతో కలిసి పనిచేస్తాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాసేవకులం అనేటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఓటు వేసినటువంటి కార్యకర్తలకి ఎవరికి అన్యాయం జరిగినా సహించేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. కాబట్టి నాయకుల్ని కార్యకర్తలు అందరినీ కూడా కోరుకునేది ధైర్యంగా ఉండండి. ఈరోజు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మనకు పనులు జరిగాయో అధికారం లేకపోయినా ఒకవేళ న్యాయం జరగకపోవచ్చు కానీ ప్రభుత్వం అధికారులు లేదు కాబట్టి ఏ ఒక్క కార్యకర్తకి అన్యాయం జరగనిచ్చేటువంటి ప్రసక్తి తలెత్తదు. ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వేపల్లి నియోజకవర్గంలో నా కంఠంలో ప్రాణవంత వరకు అన్యాయం అనేటువంటిది జరగనివ్వను అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఫలితాలు విశ్లేషిస్తాం. రాష్ట్ర స్థాయిలో ఏదన్నా పొరపాటు జరిగిందా, లేదా నియోజకవర్గ స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, లేదా మండలాల స్థాయిలో ఎక్కడన్నా పొరపాటు జరిగిందా, వాటన్నిటిని కూడా సమీక్షించుకుని ఎక్కడన్నా పొరపాటు జరిగి ఉంటే వాటిని ఏ విధంగా సవరించుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెడతాం. వాటన్నిటిని సవరించుకుంటాం. రాబోయేటువంటి రోజుల్లో మరలా ప్రజలకు చేరువవుతాం. ప్రజల ప్రేమ అభిమానాన్ని సంపాదించుకునేదానికి ప్రయత్నం చేస్తాం. రాజీ లేనటువంటి పోరాటం చేస్తాం. రాజీ పడకుండా ప్రజలకు అండగా నిలుస్తాం తప్ప ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలను విస్మరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పాపం అధికారం లేదనో మరొకటనో ఏ ఒక్కరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకించి ముత్తుకూరు మండలానికి సంబంధించి కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకి అన్ని విధాల అండదండలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఒక 3 దశాబ్దాలుగా ఇటువంటి శాసనసభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటారు. అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి, ప్రజల జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర అందరినీ కూడా విజ్ఞుల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఓటేసింది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మీరు అబద్ధాలు చెప్పారు. ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పారు. అంటే ఈ తరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే అమ్మఒడి ఇచ్చి ఉండేవాళ్ళు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. వీటిలన్నిటిని గురించి కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. నిన్న పెన్షన్లు ఇచ్చారు. ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యకు విరుద్ధంగానే పెన్షన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్, ఆ ఊర్లో సర్పంచ్ గాని, ఆ ఊర్లో ఎంపీటీసీ గాని, ఆ ఊర్లో ఎంపీపీ గాని, జెడ్పీటీసీ గాని ఎవరిని కూడా కనీసం పిలవకుండా ప్రోటోకాల్ పాటించకుండా పెన్షన్లు వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత ఇప్పించి ఇంటింటికి కూడా వెళ్లకుండా వాళ్ళు ఆ ఆఫీసులకి పిలిచి ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా చూసాం. ఇవన్నీ కూడా ఒక అబద్ధాలతో వచ్చి ఆ అబద్ధాలతో ఒక రౌడీయిజంతో ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీకు బుద్ధి చెప్పే ఇలాంటి కొలికిపూడి శ్రీనివాసరావు అనే ఎమ్మెల్యే లాంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున టీడీపీ 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిందనే సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు, ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు, ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్నా చితుకువి కావు.
కొట్టి చంపడం అయితేనేమి, కొట్టడం అయితేనేమి, వ్యక్తిగత దూషణలు అయితేనేమి, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి డైవర్ట్ చేసే విధానం, గొడవలు పెట్టుకొని భయపెట్టి నిన్న చాలా మంది పెన్షన్ తీసుకున్నారు పాపం. వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు ఒకసారి వినండి. అంటే పెన్షన్ 7,000 అని చెప్పారు, చాలా చోట 6,500 అట్లా రకరకాలుగా పంచారు. దాని మీద విశ్లేషణ చేసుకొని ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎవరు చేశారనే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మీరు ప్రజలపైన, ఓట్లేసిన వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం, ప్రతిపక్ష నాయకులను అనగదొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇదే సిద్ధాంతం మనం కొనసాగిస్తే, ఎవరికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు? గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టానుసారంగా పోదాం, ఇష్టానుసారంగా చేద్దామని అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది జరగలేదే. ఎవరినైనా కొట్టారా? ఎవరినైనా తిట్టారా? ఎవరిళ్ళైనా పగలగొట్టారా? ఏం లేదు కదా. మీకు ఛాన్స్ వస్తే, మీరు అవకాశం ఇస్తే, మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు, గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి, అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది, ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి. అంటే ఏది ఎన్ని రోజులకి? నెల రోజులు కాల. ప్రమాణ స్వీకారం చేసేమి 12వ తారీఖు నెల, అవకాశం వచ్చేమి 4వ తారీఖు నెల. ఇంకా ఏది నెలగాల. నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం. కొడదాం, భయపెడదాం, ఇబ్బంది పెడదాం, రకరకాలుగా టార్చర్ చేద్దాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు, మీ అంతు చూస్తామని మాట్లాడే విధానం చూస్తా ఉంటే ఎవరు ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం. కేసులు పెడదాం, భయపెడదాం, రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దామని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడండి. నిన్న ఒక మినిస్టర్ గారి భార్య పాపం, ఆమె కూడా తెలుసో తెలీదో మరి ఏం జరిగిందో తెలియదు. అందరికీ నమస్కారం. రేపు 6వ తారీఖు మరి తెలంగాణ ముఖ్యమంత్రి మిత్రులు రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి భేటీ అవ్వటానికి నిర్ణయించుకోవటం అనేది నిజంగా ఒక గొప్ప పరిణామం. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలకి, దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలకి పరిష్కారం దొరకాలి. మరి గతంలో ఒకసారి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, సరే ప్రస్తుతానికి ఇద్దరూ లేరు, వాళ్ళిద్దరూ ముచ్చటించుకున్నప్పుడు మరి చాలా దానాలు చేసి వచ్చాడు ఈయన. సెక్రటేరియట్లో వాటాలు ఇవన్నీ కూడా ఏదో పప్పు బెల్లాల్లాగా పంచి వచ్చేసాడు అప్పటి ముఖ్యమంత్రి. ఎన్నో వేల కోట్లు మనకి బకాయిలు ఉన్నాయని, అలాగే లేదు అందరూ బకాయి ఉందని కూడా అప్పట్లో మరి తెలంగాణ వాళ్ళు కూడా కొంతమంది వాదించడం జరిగింది. నాకు తెలిసి మరి ఏపీఐఏసీ కావచ్చు, అలా ఎన్నో కార్పొరేషన్ల ప్రాపర్టీసు 58-42 రేషియోలో, అంటే 58% మనకు రావాలి. ఆ అసెట్ల వాల్యుయేషనే చాలా ఉంటుంది. అవన్నీ కూడా సరిగ్గా మదింపు చేసి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఏ సమస్యకైనా తక్షణ పరిష్కారం కూడా చూసే ఒక డైనమిక్
లీడర్ కాబట్టి, అలాగే మరి ఆయనకి ఒకప్పుడు రాజకీయ గురువు, ఇప్పుడు ఇద్దరు కూడా ఈక్వలెంట్ పొజిషన్లో ఉన్నారు. తెలంగాణకు ఒక ఆయన, ఆంధ్రాకు ఒక ఆయన. ఇప్పుడు మరి ఆ ఆస్తుల పంపకం, అలాగే ఆంధ్రా భవన్లో మరి వాళ్ళు చేయక వీళ్ళు చేయక ఢిల్లీలో ఆంధ్రా భవన్ కూడా కొంచెం పరిస్థితి మరి గతి లేకపోతే ఆంధ్రా భవన్కి వెళ్ళాలి, అదర్వైజ్ వేరే బయట ఉండాలి అనే పరిస్థితి ఉంది ప్రస్తుతం. మరి అవన్నిటికీ కూడా మరి త్వరితగతిన మరి పరిష్కారం చేసేసుకుని మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తే మరి ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో వేడినీళ్ళకు చన్నీళ్ళుగా ఎంతో ఉపయోగం ఉంటుంది. మరి ఆ సమావేశం ఒకప్పుడు గురు శిష్యులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి ఆత్మీయ సమావేశంగా దాన్ని పెట్టుకొని మరి ఆ రోజే ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరి ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందజేస్తారు అన్న ఆశా దృక్పథం తెలుగు ప్రజలందరికీ కూడా కలిగింది. మరి ఆ వారి సమావేశం విజయవంతం కావాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే రేపు 4-5 తారీఖుల్లో మరి కేంద్రంతో మనకున్న సమస్యల పరిష్కారం, పోలవరం మరి ఖచ్చితంగా R&R ప్యాకేజీకే సుమారు ఒక 33,000 కోట్ల అవసరం. ఇంకా కొంత డిస్ట్రక్షన్ అయింది. కోర్స్ నిన్న ఆ విదేశీ పరిశీలకులు వచ్చి ఇబ్బంది లేదు, మనం దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, ఎక్కువ ఇబ్బంది లేకుండా అని చెప్పి మాట్లాడటం చాలా ఆనందకరమైన అంశం. ఈరోజు నేను ఈనాడు పేపర్లో చూడటం జరిగింది. మరి అంత విధ్వంసం, ఊహించినంత విధ్వంసం లేకపోతే చాలా ఆనందకరమైన పరిణామం. మరి అక్కడ పోలవరానికి రేపు చంద్రబాబు నాయుడు గారి యాత్రలో మరి ధన సహాయం, ఎందుకంటే అది మన యాక్ట్లో ఉంది,